తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఈ నెల 22న బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా ఈ నెల 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ఇక ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఆవరించే అవకాశం ఉందని తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా భారీ వర్షాలు కూడా ఇక మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన దాని ప్రకారం వివరాలేంటి? అవును సంతోషి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కూడా. నిన్న కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లో పలు చోట్ల కూడా చాలా భారీ వర్షం కూడా నమోదైందని కూడా చెప్పొచ్చు. దాదాపు 5 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు నైరుతి రుతుపవనాల కారణంగా ఈ నెల 22న బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా ఈ నెల 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది వాతావరణ శాఖ. అయితే ఈ వర్షాల కారణంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అయితే నిన్న సాయంత్రం నమోదైంది. ఆల్రెడీ నిన్న 4 గంటల నుంచి, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల లోపు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా రాత్రి పలు చోట్ల కూడా వర్షాలు పడడం కూడా జరిగింది. మరి హైదరాబాద్ లో ఈ వర్షాల కారణంగా కూడా సరూర్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా కూకట్పల్లి పలు ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు కూడా గురయ్యారు. వెంటనే జిహెచ్ఎంసీ కూడా చర్యలు చేపట్టింది. అప్రమత్తమై చర్యలు కూడా చేపట్టి మరి రహదారికి ఆటంకాలు కలగకుండా కూడా క్లియర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు మరి ఈ వరదల కారణంగా కూడా వర్షం పడే సిచ్యువేషన్ లో ప్రజలు బయటకు వచ్చే వేళలో కూడా చాలా అప్రమత్తంగా ఉండి రెయిన్ కోట్లు అవి తీసుకోవాలి. ముఖ్యంగా 2 వీలర్ల మీద రావడం కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. సంతోష్. రైట్ సంతోష్. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.